గైస్, ఇంటర్వ్యూ ఎలా జరిగింది? మేము అందరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రాసెస్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత, మా వెరిఫికేషన్ మాకు మార్క్స్ అలాట్ చేసిన తర్వాత, మా ఫైల్స్ అనేది వాళ్ళు ఇంటర్వ్యూ ప్యానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళు మాకు ర్యాండమ్లీ మా అకార్డింగ్ టు రోల్ నెంబర్స్ వైజ్గా వాళ్ళు మాకు అలాట్ చేశారు. ఫస్ట్ ఎవరు, సెకండ్ ఎవరు, థర్డ్ ఎవరు అలా అని మాకు ఒక రూమ్లో, ఒక క్లాస్ రూమ్లో కూర్చోపెట్టారు. అందరినీ 1 by 1 వాళ్ళు డెమో రూమ్లోకి రమ్మన్నారు. సపరేట్ క్యాబిన్స్ ఉన్నాయి. పీజీటీ బయాలజీకి సపరేట్ డెమో రూమ్, కెమిస్ట్రీకి సపరేట్, మ్యాథమెటిక్స్కి సపరేట్, సైన్స్కి సపరేట్, హిందీకి సపరేట్, ప్రతి ఒక్కటి. అయితే 5th రోజు అయితే ఎవరైతే పీజీటీ కెమిస్ట్రీ, ఫిజిక్స్, బయాలజీ, సైన్స్ ఇవన్నీ ఉన్నాయో 5thకి ఆ పర్టికులర్ సబ్జెక్ట్స్ మాత్రమే ఇంటర్వ్యూ అనేది జరిగింది. మిగతాయి నెక్స్ట్ డే 6thకి ఉండే. 6thకి ఐ థింక్ టీజీటీ హిందీ, పీజీటీ హిందీ అలా సబ్జెక్ట్స్ కొన్ని ఉండే. ఐ థింక్ లిస్ట్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే మీరు వెళ్ళారో ఎన్విఎస్కి, వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎట్ హైదరాబాద్, వాళ్ళు క్వశ్చన్స్ ఎలా అడిగారు, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, మీరు నాకు డెఫినెట్లీ కమెంట్ చేసి చెప్పండి. బట్ వాట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఐ విల్ షేర్ విత్ యూ గైస్. సో వెళ్ళిన తర్వాత నేనైతే ఒక టాపిక్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. బట్ వెళ్ళిన తర్వాత వాళ్ళు నా రౌండ్ వచ్చేసరికి నేను వెళ్ళాను, ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జస్ట్ వాళ్ళు కూర్చోమన్నారు. నా అప్లికేషన్ అనేది ఇచ్చాను, వాట్ ఎవర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఐ హ్యాడ్ డన్. వాళ్ళు మార్క్స్ అలాట్ చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు అంటే, టీజీటీ సైన్స్కి నేను 2 పోస్టులకి అప్లై చేశాను. టీజీటీ సైన్స్ అండ్ పీజీటీ బయాలజీకి 2 పోస్టులకి అప్లై చేశాను. కాబట్టి ఫస్ట్ నేను పీజీటీ బయాలజీకి వెళ్ళాను. బయాలజీకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నేనైతే పీజీటీ బయాలజీకి ఇంటర్వ్యూ రూమ్కి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి గ్రీట్ చేసిన తర్వాత దే వర్ ఆస్క్డ్ ఫ్యూ క్వశ్చన్స్. పీజీటీ బయాలజీ మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఏంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఇంట్రొడక్షన్ గురించి చెప్పండి, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగారు. ఫస్ట్ అడిగిన తర్వాత నా ఇంట్రొడక్షన్ అనేది నేను ఇచ్చిన తర్వాత ఇంగ్లీష్లోనే చెప్పాలి, ఎందుకంటే ఇది సిబిఎస్ఈ స్కూల్ కాబట్టి మీరు ఎంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్లో ఉంటే అంత మంచి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకటి, మీరు ఏదైతే సబ్జెక్ట్లో ఇంటర్వ్యూ ఇస్తున్నారో మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఏం చెక్ చెయ్యరు, మెయిన్గా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా, కెన్ యూ ఏబుల్ టు గివ్ దేర్ ఆన్సర్స్ రిలేటింగ్ టు ద టాపిక్. నాకు క్వశ్చన్ అడిగారు, నేను ఏ టాపిక్ మీకు ఇష్టమైన టాపిక్ ఏంటిది పీజీటీ బయాలజీలో అంటే, సార్ నేనైతే బయాలజికల్ క్లాసిఫికేషన్ నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కాబట్టి బయాలజికల్ క్లాసిఫికేషన్ రిలేటెడ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దే హ్యావ్ ఆస్క్డ్ మీ. నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకంటే ఐ జస్ట్ ప్రిపేర్డ్ ఫర్ ద డెమో. నేను చాలా డెప్త్గా ప్రిపేర్ అయితే వెళ్ళలేదు కాబట్టి నేనేమనుకున్నాను, మొన్న రీసెంట్గా కేవీఎస్లో ఇంటర్వ్యూ జరిగింది కదా, జస్ట్ డెమో ప్రెజెంటేషన్ ఉంటుంది, వాళ్ళు జస్ట్ టాపిక్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారేమో అనుకున్నాను. అలానే నేను వెళ్ళాను అక్కడికి. ఐ డోంట్ నో కదా వై, బికాస్ ఐ నెవర్ హ్యాడ్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటి సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రతి ఒక్క క్వశ్చన్స్ అడుగుతుంటే ఐ వాజ్ లైక్ అ బ్లాంక్. ఓ మై గాడ్, నేను ఎందుకు అసలు ప్రిపేర్ అయ్యి వెళ్ళలేదు అని అనిపించింది. యు నో వాట్, వాళ్ళు పీజీటీ బయాలజీ 11th క్లాస్, 12th క్లాస్, మీకు 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో బయాలజికల్ సైన్స్ పార్ట్, జీన్స్ అంటే ఏంటిది, హెరిడిటీ అంటే ఏంటిది, ఓకేనా, అండ్ నామెన్క్లేచర్ ఎందుకు చేస్తావు, అసలు బయాలజికల్ క్లాసిఫికేషన్ ఎందుకు చేయాలి, ప్లస్ సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడానికి కారణం ఏంటి, సైంటిఫిక్ నేమ్ నువ్వు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు, అండ్ సైంటిఫిక్ నేమ్స్లో మీరు ఎలా రాస్తావు అని బోర్డు మీద చూపించాలన్నారు. సో దే ఆర్ ఆస్కింగ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ తర్వాత రాసి చూపించిన తర్వాత దాంట్లో క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తారా, స్మాల్ లెటర్స్ యూజ్ చేస్తారా, ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్ నేమ్ అన్నారు, నేను అన్నా మ్యాగ్నిఫెరా ఇండికా అని అన్నా. మ్యాగ్నిఫెరా ఇండికా ఈజ్ అంటే ఏంటిది, అది జీనసా, స్పీసీసా, ఫైలమా, కింగ్డమా, ఆర్డరా, వాట్ ఈస్ దాట్ అని ఎట్ దట్ టైం నాకు అసలు ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ అండ్ ఐ వాజ్ వెరీ కన్ఫ్యూజ్డ్. అండ్ అది ఆన్సర్ నాకు వచ్చు, ఇట్ ఈస్ అ జీనియస్ అని నాకు తెలుసు, బట్ వాళ్ళు మీద క్వశ్చన్స్ అడుగుతా అంటే ఐ వాజ్ అన్ఏబుల్ టు ఆన్సర్ సచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ హీ సెడ్ ఓకే నో ప్రాబ్లం, యూ రీడిఫైన్ యువర్ కంటెంట్ మోర్, నువ్వు బాగా రీడిఫైన్ చేసుకొని రావాలి అని అన్నారు. సో ఐ వాజ్ లైక్ బ్లాంక్, అరే యార్ నాది ఇంటర్వ్యూ మంచిగా జరగలేదు అని బయటికి వచ్చి నేను కొంచెం కామ్గా కూర్చున్నా. అరే ఎందుకు నేను ఆన్సర్ చేయలేకపోయాను. ఐ నో జీన్స్ గురించి అడిగారు, జీన్స్ అంటే ఏంటిది, బేసిక్ ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్, సింపుల్ ఆన్సర్. బట్ ఎట్ దట్ టైం వాళ్ళు ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ అడుగుతారో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. దే ఆర్ వెరీ హైలీ ప్రొఫెషనల్స్ గైస్, ఎందుకంటే సెంట్రల్ లెవెల్లో వారు జాబ్ కొట్టిన వాళ్ళు కాబట్టి ఇంటర్వ్యూ ప్యానల్ వాజ్ డిఫికల్ట్. అసలు ఎలా అంటే రియల్లీ కేవీఎస్, ఎన్విఎస్ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయో ఆ రేంజ్లో వాళ్ళు క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది గైస్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో కనుక ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీరు మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా తరోగా ప్రిపేర్ అవ్వాలి. ఈవెన్ దో అది కాంట్రాక్చువల్ బేసిస్ అయినా పర్లేదు ఆర్ రెగ్యులర్ బేసిస్ అయినా పర్లేదు, మీరు ఎంత డెప్త్గా మీ ప్రతి ఒక్క టాపిక్, మీ సబ్జెక్టులో ఏ టాపిక్ రిలేటెడ్ ఉందో, బయాలజికల్ క్లాసిఫికేషన్ అయినా, ట్రాన్స్పోర్ట్ అయినా, వాట్ యూ కాల్
ఇంకా గ్లైకాలసిస్ అయినా ఏదైనా సరే, ఏ టాపిక్ అయినా సరే, జీన్స్ అయినా, హెరిడిటీ అయినా, బయోకెమిస్ట్రీ అయినా, ఏదైనా సరే, బయోటెక్నాలజీ పార్ట్ అయినా సరే పర్లేదు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ని మీరు ఒకసారి ఇట్లా గో త్రూ చేసి వెళ్ళండి బిఫోర్ యు ఆర్ అపియరింగ్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూ. ఇఫ్ యు ఆర్ అపియరింగ్ అన్ ఇంటర్వ్యూ ఫర్ సెంట్రల్ లెవెల్ సిబిఎస్ఈ బోర్డ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ బాగా తరుగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. అప్పుడే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు పాసిబుల్ వేలో ఆన్సర్ ఇవ్వగలుగుతారు గైస్, ఓకేనా? సో ఇంకా మీరు ఏదైతే టాపిక్ ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు, డెమోకి ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు, యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్, యూ షుడ్ బి వెరీ థరో విత్ ద టాపిక్. దెన్ ఓన్లీ యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ అండ్ యూ విల్ బీ ఏబుల్ టు ప్రెజెంట్ యువర్ డెమో ఇన్ ఏ ప్రాపర్ వే. సో అర్థమైంది అనుకుంటా. సో ఇదంతా ఎక్స్పీరియన్స్ అనమాట. మిగతా వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్గా వెళ్ళింది. చాలామంది అసలు ర్యాండమ్గా ఇంటర్వ్యూయే కదా అని అనుకొని వెళ్ళారంట. నేను కొందరితో అక్కడ మాట్లాడాను. సో ఎలా జరిగింది మీ ఇంటర్వ్యూ అని అడిగేసరికి, లేదు వాళ్ళు ఒక రేంజ్లో క్వశ్చన్స్ అనేది అడుగుతున్నారు, నేను జస్ట్ అపియర్ అవ్వడానికి వచ్చాను అని చాలామంది నాకు చెప్పారు. బట్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో కనుక ఇంటర్వ్యూకి వెళ్తే మీరు బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. మీ ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టుకోవాలి. జిరాక్స్ సెట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఫోటో కాపీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈవెన్ సీటెట్, టెట్ క్వాలిఫై అయిన పేపర్ కూడా మీతో ఉండాలి. వాళ్ళు దానికి అకార్డింగ్లీ మీకు మార్క్స్ అనేది వాళ్ళు ఇస్తారు. సో మీకు అర్థమైంది అనుకుంటాం. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఐదర్ ఇట్ మే బి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అండ్ సైన్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా? మీరు మీ కంటెంట్, మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ని బాగా తరుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఎందుకు అంటే అక్కడ బోర్డు ముందు కూర్చునే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ గల పర్సన్స్ కాబట్టి యూ కెన్ నాట్ ఇమాజిన్ వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ అయి ఉంటారు అంటే యూ కెన్ నాట్ జస్ట్ ఇమాజిన్ దెమ్. సీరియస్లీ ఐమ్ సెయింగ్ యూ జస్ట్ కెనాట్ ఇమాజిన్. ఓకే, సో దిస్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ వాట్ ఈస్ ద రిజల్ట్, ఇంకా రిజల్ట్ వచ్చిందా అంటే ఇంకా మాకు ఏం రిజల్ట్ అయితే రాలేదు. ఫైనలీ ఐ జస్ట్ డోంట్ నో వాట్ వాజ్ హ్యాపెన్. అండ్ అందరైతే ఇంటర్వ్యూ ఇచ్చేసి వెళ్ళిపోయారు అక్కడ నుంచి వెళ్ళి. రిజల్ట్ అనేది అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ బై లక్కీలీ ఇఫ్ ఐ యామ్ గెట్ సెలెక్టెడ్ అండ్ ఫర్దర్ ప్రాసెస్ ఏంటిదో, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీరు లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేయండి ఈ వీడియోని. అండ్ ఇంకా మీకు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేసి అడగండి. ఐ విల్ డెఫినెట్లీ ట్రై టు రిప్లై టు దోస్ క్వశ్చన్స్. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. బాయ్.